ఈరోజు పతి సంజీవిని వ్రత కథని అందరూ వినాలి. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఈ వ్రత కథకే ఆద్యతని ఇచ్చారు. పూర్వంలో ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి 7 మంది కూతురు. అందులో ఒక కూతురు సద్గుణరాలు, అతి సౌందర్యవతి, అన్ని శాస్త్రాల్లో కూడా పరిణితురాలు. కానీ ఆ బ్రాహ్మణుడు చాలా కష్టాల్లో ఉంటాడు, చాలా దారిద్రం, పిల్లలకి పెళ్లి కూడా చేయడానికి అవ్వట్లేదు, అటువంటి కష్టాల్లో ఉంటాడు. అదే సమయంలో ఆ రాజ్యంలో ఉన్న మహారాజు కొడుక్కి విషపూరితమైన జ్వరం వచ్చింటుంది. కానీ వాళ్ళ సంప్రదాయంలో ఏముండేదంటే, ఆ యువరాజు వివాహం కాకుండా చనిపోతే ఇక్కడే ప్రేతాత్మకంగా ఇక్కడే ఉండిపోతాడు, వివాహం చేసుకున్న తర్వాత ఆయన మరణిస్తే ఆయనకి మరొక జన్మ అనేది ప్రాప్తిస్తుంది, లేదా మోక్షం ప్రాప్తిస్తుంది అని వాళ్ళ ఆశ. మరియు వాళ్ళకి ఒకే కొడుకు కాబట్టి వివాహం చెయ్యాలి అనేది కూడా వాళ్ళ సంకల్పం అయి ఉంటుంది. అప్పుడు ఎవరెన్నో వెతుకుతారు, ఎంత కష్టపడినా చనిపోతాడు అని తెలిసిన తర్వాత ఏ స్త్రీ కూడా వివాహం చేసుకోదు కదా. అప్పుడు దాన్ని విన్న ఆ బ్రాహ్మణుడు బాధపడతాడు, నాకు 7 మంది పుత్రికలు, ఏదైనా ఒక పుత్రిక ఒప్పుకొని ఆ ఒక వివాహం చేసుకుంటే మిగతా 6 మందికి వివాహానికి డబ్బు వస్తుంది కదా అని చెప్పి చాలా బాధతోనే పెద్ద కూతురు గుణవంతరాలు, సౌందర్యవంతరాలు, అంతే సకల శాస్త్రాలు తెలిసిన అమ్మాయి. ఆ తండ్రి వెళ్ళి వినమ్రంతో ప్రార్థిస్తాడు కూతురు దగ్గర, అమ్మా ఇది పరిస్థితి అని. అప్పుడు ఆవిడ ఏ మాట అనలేదు, నాన్న మీరేం చెప్తే అదే కానీ అంటుంది. ఎందుకంటే అంత శివభక్తి, అంత విష్ణు భక్తి. ప్రతిరోజు ఉదయం విష్ణు ఆరాధన, సాయం సంధ్యాకాలంలో శివారాధన. ఇక తండ్రి ఏం చెప్తారో అది దైవం చెప్పినట్టే. కూతురుని తీసుకెళ్లి మహారాజు దగ్గర వెళ్తారు. ఓకే, వివాహం కూడా ఏం శాస్త్రంలో ఉంటుందో అలా చేస్తారు. వివాహం అయిన మరుసటి రోజే అతను చనిపోతారు. ఆల్రెడీ విషపూరితమైన జ్వరం. ఆ చనిపోయిన శరీరాన్ని, ఆ పార్థివ శరీరం అంటాం, ఆ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పెడతారు. ఆ శ్మశానంలో పెట్టి ఇక దానికి అగ్ని కార్యం చేస్తే ఈవిడ చేయనివ్వలేదు. నేను నిన్నే వివాహం చేసుకున్నా, ఈ రోజు చనిపోయాడు నా భర్త, ఎందుకు నా భర్తను నన్ను నుంచి దూరం చేస్తున్నారు అని గొడవ చేసి తన భర్తని గట్టిగా పట్టుకొనే ఉంటుంది, వదలదు. ఆ సమయంలో చాలా మంది బుద్ధి చెప్తారు, వినదు. తను రాత్రి అయిపోతుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత మనం అగ్ని కార్యాలు చేయరాదు, రేపు చేసుకున్నాం, వీళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఆవిడ అక్కడే కూర్చొని స్వర్గస్థ అయిపోయిన భర్త తలని తన వడిలో పెట్టుకుంటూ అక్కడే మట్టిలో శివలింగం తయారు చేసి ఆ శివుని సాయంత్రం ఆరాధించి పూజించింది. రాత్రి ఎంత ఓం నమ శివాయ అంటూ ఆ భగవంతుని పూజించడం తప్ప మరొక ధ్యాస లేదు. అలా మధ్యరాత్రి వేళకి ఆ పూజకి మెచ్చుతూ సాక్షాత్ భగవంతుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమైపోయారు. అమ్మా, నీ భక్తికి మెచ్చి నేను వచ్చాను, నీకేం వరం కావాలి అంటే, నాకేం వద్దు స్వామి, నా భర్తకి జీవదానం చెయ్యండి అన్నాడు. తథాస్తు అని భగవంతుడు జీవం ఇచ్చేశాడు. ఆ భర్త నిద్రలో నుంచి లేచినట్టు లేచి కూర్చున్నాడు. ఆ రోజు తెలియచేస్తాడు, నువ్వు అత్యంత పవిత్రరాలు, తండ్రికి గౌరవం ఇచ్చి పెళ్లికి ఒప్పుకున్నావు. ఇక్కడ భార్య ధర్మాన్ని పాటిస్తూ భర్తని ఇలా జీవం పోయమని నువ్వు అడిగావు. నీలాంటి పవిత్రమైన స్త్రీని ఈ రోజు ఎవరైతే తెలుసుకుంటారో, నీ కథను ఎవరైతే వింటారో, ఈ రోజు ఎవరైతే మమ్మల్ని పూజిస్తారో వాళ్ళ పతికి దీర్ఘాయుష్షు, మరియు ఆ స్త్రీకి సుమంగళి యోగం, మరియు పతి సంజీవిని అనే దీనికి స్థిరకాలంగా నామరూపంగా లిఖించబడుతుంది అని పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు అందించారు. ఈ కథలో మనం బాగా తెలుసుకోండి ఏంటి అంటే, భర్త చనిపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, ఇంట్లో అయినా వీధిలో అయినా ఎటువంటి సమయంలో అయినా భగవంతుని పూజించడానికి ఎటువంటి ఆటంకాలు లేదు అని ఈ వ్రత కథలో ఉంది. మూర్ఖుల్లాగా మా ఇంట్లో ఎవరో చనిపోయారు, 1 సంవత్సరం పూజలు లేదు, పునస్కారాలు లేదు, దీపం వెలిగించకూడదు, నైవేద్యం పెట్టకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు అని మాత్రం దయచేసి వికారంగా మాట్లాడుకొని మిమ్మల్ని మీరు మీ సంప్రదాయాల్ని మరింత భంగం చేసుకోకండి. దాని నుంచి ఇటువంటి వ్రత కథల్ని వింటే అప్పుడు మన సంప్రదాయం ఎటువంటిది, భగవంతుని పూజకి కాలము సమయం ఇటువంటిది ఏం లేదు, ఎప్పుడైనా ఎవరైనా భక్తితో పూజించవచ్చు అనేది
మన సంప్రదాయాలు తెలియచేస్తున్న కాలాయ తస్మై నమః అంటూ కాలానికి తగినట్టుగా మనం ముందరికి వెళ్తూ ఉండాలి అనేదే ఈ వ్రత కథలో ఉన్న విశేషమైన అంతరార్థం. గురుజీ ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? శ్రావణ మాసంలో మొదటి రోజు రేపటి నుంచి ప్రారంభం. గురువారం కదా, గురువు అనుగ్రహం సంపూర్ణంగా మనపై ఉండాలి. రేపు మీరు ఉదయాన్నే మన ఇంట్లో గురువుకి విశేషంగా పూజించి, అది దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దత్తాత్రేయ అష్టకాన్ని చదువుకొని, మనకి ఎక్కడైనా మేడి చెట్టు ఆకులు అంటే ఔదుంబ వృక్షం అంటాం కదా, అటువంటి ఆకులు 2 తెచ్చి ఆకులపై పసుపు రాసి దానిపై 2 ప్రమిదలు పెట్టి నెయ్యి పోసి గురువు ముందు దీపం వెలిగించి పసుపు రంగు పుష్పాలతో అర్చించి పూజించండి. అలా చేయడం వల్ల గురుబలము ప్రాప్తిస్తుంది, పుత్ర సంతాన యోగము ప్రాప్తిస్తుంది, ఆర్థికంగా అభివృద్ధినో అవుతారు. రేపు గురువుని ఉదయాన్నే పూజించడం మర్చిపోకండి. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేస్తారు.